ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్ల క్రమబద్దీకరణ ప్రక్రియను రాష్ట్ర పురపాలక శాఖ ప్రారంభించింది. నిషేధిత జాబితాలో లేని చెరువులకు 200 మీటర్ల పరిధిలోకి రాని సర్వే నెంబర్స్లోని ప్లాట్లకు ఆటోమేటిక్ ఫీజు చెల్లింపు పత్రాల జారీని ఇవాల్టి నుంచి మొదలుపెట్టింది. ఏమైనా కారణాలతో ఫామ్స్ తిరస్కరిస్తే పునః పరిశీలనకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఎల్ఆర్ఎస్ కింద 25.7 లక్షల ప్లాట్లను ఏకకాలంలో క్రమబద్దీకరణ చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది. దీంతో 4 ఏళ్లుగా ఎల్ఆర్ఎస్ కు ఎదురు చూస్తున్న ప్రజలకు వెసులుబాటు లభించనుంది. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో స్పీడప్ చేయాలని నిర్ణయించిన సర్కార్ అందుకోసం చర్యలు చేపట్టింది. కట్ ఆఫ్ తేదీని 2020 ఆగస్టు 26 నాటికి లేఅవుట్స్ లోని 10% ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగితే మిగతా ప్లాట్లను రిజిస్ట్రేషన్ టైంలో క్రమబద్దీకరణకు అవకాశం కల్పించింది. ఈ మేరకు వారం రోజులుగా రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, నీటిపారుదల శాఖల సమన్వయం, నిషేధిత జాబితా వివరాల పరస్పర బదిలీ, సాఫ్ట్వేర్ అనుసంధానం ప్రక్రియలను పూర్తి చేసింది. అర్హులైన దరఖాస్తుదారులు వెంటనే ఫీజు చెల్లించాలని పురపాలక శాఖ సూచించింది. మార్చి 31లోగా క్రమబద్దీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు కలిపి చెల్లించిన వారికి 25% రాయితీ ఇవ్వనున్నట్లుగా వెల్లడించింది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన తరువాత దరఖాస్తు తిరస్కరణకు గురైతే 10% ప్రాసెసింగ్ ఛార్జీలు మినహాయించి మిగతా మొత్తం వెనక్కిచ్చేస్తామని ప్రకటించింది. ఎల్ఆర్ఎస్ కు అవసరమైన సహాయం కోసం హెచ్ఎండీఏ ప్రత్యేక కాల్ సెంటర్ నెంబర్ను ఏర్పాటు చేసింది. ఫీజు చెల్లించిన దరఖాస్తుల పరిష్కారాన్ని 10 రోజుల్లోనే పూర్తి చేస్తామని ప్రకటించింది. చెరువులు, నీటి వనరులకు 200 మీటర్ల దూరంలోని సర్వే నెంబర్స్లోని ప్లాట్లకు వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా పరిష్కరిస్తాయి. నిషేధిత జాబితా, నీటి వనరులకు 200 మీటర్ల పరిధిలోకొచ్చే సర్వే నెంబర్స్లోని ప్లాట్లు మినహా మిగతా ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఫీజు నోటీసులు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతున్నాయి. ఆయా యజమానులు గడువులోగా ఫీజు చెల్లిస్తే 25% రాయితీ లభిస్తుంది. అయితే ఓపెన్ స్పేస్ ఛార్జీలను భవన నిర్మాణ అనుమతుల సమయంలో చెల్లించొచ్చు. దీన్ని వినియోగించుకున్న వారికి మాత్రం 25% రాయితీ ఉండదని స్పష్టం చేసింది. దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ పోర్టల్లో సిటిజన్ లాగిన్ కింద మొబైల్ నెంబర్ నమోదు చేసి ఓటీపీతో లాగిన్ అవ్వాలి. తరువాత దరఖాస్తు స్థితి తెలుస్తుంది. ఏదైనా దరఖాస్తును తిరస్కరిస్తే కారణాలను అందులో పురపాలక శాఖ పేర్కొంటుంది. అయితే సరైన ఆధారాలుంటే ఆ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి పునః పరిశీలనకు పంపించాలి. దరఖాస్తు తిరస్కరణ కాకుంటే నేరుగా పోర్టల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. క్రమబద్దీకరణ ఫీజుతో పాటు ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తారా లేదా ఆప్షన్ను ఎంచుకోవాలి. ఈ 2 కలిపి కడితేనే 25% రాయితీ లభిస్తుంది.